chat. How are you all? Warm welcome to Vedantu 8th, 9th, 10th. This is your master teacher Sumya Sheikh. Guys, most requested chapter kada. నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవేవైతే జరిగాయో ఆల్ దోస్ విల్ బి డిస్కసింగ్ త్రూ టెక్స్ట్ బుక్ గైస్. బికాస్ మనం ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ టెక్స్ట్ బుక్ రీడింగ్ దెన్ మీకు ఏమీ చదవనక్కర్లేదు, అన్ని టెక్స్ట్ బుక్ లో నుంచో వస్తాయి కాబట్టి యూ డోంట్ నీడ్ టు ఫీల్ బ్యాడ్ కి యూ డెంట్ లెర్న్ ఎనీథింగ్. జస్ట్ టెక్స్ట్ బుక్ లో సోషల్ ఈజ్ రియలీ ఈజీ సబ్జెక్ట్ గైస్. ఇఫ్ మీకు కాంటెక్స్ట్ తెలిస్తే, సో ఏంటో ఆ టాపిక్ తెలిస్తే మీరు ఓన్ గా రాసేయచ్చు, ఓకేనా. అక్కడక్కడ టెక్నికల్ వర్డ్స్ అనేవి అవసరం పడతాయి, కానీ లైక్ మాక్సిమం మిగతాదంతా యూ కెన్ రైట్ బై యువర్ ఓన్. సో స్టార్ట్ చేసేద్దామా మరి మన అమేజింగ్ సెషన్. Should the World War be supported by Indians? 1939 లో 39 to 42. Guys, you all know, మీ అందరికీ తెలుసా కి లైక్ యాజ్ ఇఫ్ వి సీ వరల్డ్ వార్ లో ఇండియా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయలేదు, బట్ ఇన్ డైరెక్ట్లీ ఇట్ హ్యాస్ పార్టిసిపేటెడ్. యూ ఆల్ నో దాట్ రైట్. లైక్ మనము సెకండ్ వరల్డ్ వార్ గురించి వీ హ్యావ్ ఆల్రెడీ లర్న్. ఫస్ట్ వరల్డ్ వార్ గురించి కూడా నేర్చుకున్నాము, సెకండ్ వరల్డ్ వార్ గురించి కూడా ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే, షుడ్ ద వరల్డ్ వార్ ని ఇండియన్స్ సపోర్ట్ చేస్తూ ఇండియన్స్ ద్వారా సపోర్ట్ చెయ్యాలా వద్దా? సో ఇస్ దట్ కరెక్ట్ అంటే చూడండి గైస్, ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఇన్ 1939, సో మోస్ట్ ఆఫ్ ద ఇండియా ప్రొవినెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ మినిస్ట్రీస్ ద్వారా లైక్ గవర్న్ చేసే వాళ్ళు, కాంగ్రెస్ మినిస్ట్రీస్ చూసుకునే వాళ్ళు. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం అగ్రిమెంట్ చేసింది అంటే, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇండియన్స్ మనకు సో మన రైట్ టు రూల్ ఏదైతే ఉండేదో అది ఇస్తుంది అని చెప్పింది. మనం ఎప్పుడైతే ఈ వరల్డ్ వార్ లో పార్టిసిపేట్ చేస్తామో, మనం ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తామో, ఓన్లీ దెన్ దే విల్ గివ్ అస్ ద రైట్ టు రూల్ అవర్ సెల్వ్స్. ఎంత సాడ్ కదా, మన కంట్రీలోకి వచ్చి మళ్ళీ మనకే రైట్ ఇస్తామని అంటున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ఒక గవర్నమెంట్ ఇండియా యాక్ట్ అనేది 1935 లో పాస్ అనేది చేసింది. అకార్డింగ్ ఈ యాక్ట్ కి ప్రకారం ఏంటి అంటే, ప్రావిన్సెస్ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో కుడ్ హోల్డ్ ఎలక్షన్స్, అండ్ విన్నింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఆ విన్నింగ్ పార్టీస్ రూల్ చేసుకోవచ్చు ఇండియాలోని ఆ ప్లేసెస్ ని, ఇండియాని రూల్ చేసుకోవచ్చు అని చెప్పారు. హౌవెవర్ రైట్ టు ఓట్ ఏదైతే ఉంటుందో జస్ట్ కొంతమందికి మాత్రమే ఇచ్చారు. ఓన్లీ అబౌట్ 12% ఫర్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ కి ఇచ్చారు అండ్ 1% ఫర్ సెంట్రల్ అసెంబ్లీస్ కి ఇచ్చారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో 11 ప్రావిన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఏదైతే ఉందో 1937 లో, సో వర్ హెల్డ్ ఇన్ ద 11 బ్రిటిష్ ప్రావిన్సెస్ లో ఎలక్షన్స్ అనేవి చేశారు. అందులో కాంగ్రెస్ ఆల్మోస్ట్ అన్ని ప్రావిన్సెస్ లో, అన్ని ప్లేసెస్ లో కాంగ్రెస్ విన్ అయింది. సో 11 ప్రావిన్సెస్ నుంచి 8 ప్రావిన్సెస్ లో కాంగ్రెస్ నే ప్రైమ్ మినిస్టర్ గా, సో కాంగ్రెస్ ప్రావిన్సెస్ విన్ అయ్యాయి కాబట్టి కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ 8 ప్రావిన్సెస్ అనేవి చూసుకోవాలి. సో జస్ట్ బ్రిటిష్ సూపర్విజన్ కింద వీళ్ళు పనిచేస్తారు. తో కాంగ్రెస్ చూసుకున్నా, బట్ సూపర్విజన్ ఏంటి, బ్రిటిష్ సూపర్వైజర్ గా బిహేవ్ చేస్తుంది. వరల్డ్ వార్ ఏదైతే ద వరల్డ్ వార్ వాస్ గోయింగ్ ఆన్, కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వర్ నౌ ఫేసింగ్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేశారు. అదేంటి అంటే, సో బ్రిటిషర్స్ కి హెల్ప్ చేయాలా వార్, లైక్ ఎవరికి అగేనెస్ట్ గా, జర్మనీ, జపాన్, ఇటలీ, యు నో కదా వీ హ్యావ్ ట్రిపుల్ అలియన్సెస్ ఉన్నాయి. సో బ్రిటిష్ ఏదైతే ఉందో బ్రిటిష్ కి సపోర్ట్ చేస్తూ జర్మనీ, జపాన్, ఇటలీకి అగేన్స్ట్ గా ఫైట్ చేయాలా, లేకపోతే వేరే ఏదైనా యాక్సెస్ ఫోర్సెస్ ఉంటే వాటితో జాయిన్ అయ్యి ఫైట్ చేయాలా అనేది లైక్ ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనేది వీళ్ళకి క్రియేట్ అయింది మనకు ఆ టైంలో. సో బ్రిటిష్ ఏం డిసైడ్ చేసింది, ఇండియా వాళ్ళతో పాటు బ్రిటిషర్స్ తో పాటు వరల్డ్ వార్ లో పార్టిసిపేట్ చేస్తుంది అని మనల్ని అడగకుండా వాళ్ళే డిసైడ్ చేసేసుకున్నారు, ఓకేనా. సో దాని వల్ల కాంగ్రెస్ ఏమైంది, ఈ ఇష్యూ మీద కాంగ్రెస్ డివైడ్ అయిపోయింది. మోస్ట్ కాంగ్రెస్ లీడర్స్ ఏం చెప్పారు, హిట్లర్ ని అపోజ్ చేశారు. హిట్లర్ ని, ముసలోనిని, వాళ్ళ ఫ్యాసిజం ఐడియా ఏదైతే ఉందో దాన్ని ఒపోజ్ చేశారు, దాన్ని ఆపోజిట్ గా చెప్పారు. సో వాళ్ళు ఎందుకు, దే వాంటెడ్ టు ఫైట్ అగైన్స్ ద ఫ్యాసిస్ట్. ఏమనుకున్నారు వాళ్ళు, ఫ్యాసిజం కి అగైనెస్ట్ గా దే వాంటెడ్ టు ఫైట్, రైట్. దే వాంటెడ్ టు కాంకర్ వేరే సావరెన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా
కాంకర్ చేసుకోవాలి అని అనుకున్నారు. కాంగ్రెస్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది అంటే బ్రిటిష్ ఏదైతే ఉందో డబుల్ స్టాండర్డ్ గైస్ చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేస్తుంది. సో ఇండియా ఏదైతే ఉందో వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేయకూడదు అని అనుకున్నారు. సో చూడండి, a letter to Adolf Hitler. Who wrote this letter, guys? Who wrote this letter? Mahatma Gandhi wrote this letter to Hitler. ఓకేనా? దేనికి రిలేటెడ్ రాశారు గైస్? యూ నో ఎనీథింగ్ గైస్? గో త్రూ దిస్ లెటర్. చూడండి, ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ అర్జింగ్ మీ టు రైట్ టు యూ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యూమనిటీ, బట్ ఐ హ్యావ్ రెసిస్టెడ్ their request because feeling that any of the letter from me would be an impertinence. Something tells me that I must not calculate and that I must make my appeal for whatever it may be worth. It's quite clear that you are today the one person in the world. సో అసలు ఎందుకు గాంధీజీ ఇది లెటర్ రాశారు అంటే, యు ఆల్ నో కదా. చెప్పండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే వరల్డ్ వార్ని స్టాప్ చేయగలిగే పవర్ హిట్లర్ గారు మీ చేతిలోనే ఉంది, మీరు అనుకుంటే ఇది స్టాప్ చేయగలరు అని లెటర్ అనేది గాంధీజీ రాశారు హిట్లర్కి. ఓకేనా? బట్ డిడ్ ఇట్ హ్యాపెన్? అది హిట్లర్ మీద ఏం వర్క్ చేయలేదు. సో అట్ ద టైమ్ ఆఫ్ వార్ అప్పుడు ఏం జరిగింది, బ్రిటన్ దగ్గర హ్యాడ్ ఆల్ పార్టీ గవర్నమెంట్ ఉంది. హెడెడ్ ఎవరు గైస్? ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ ఎవరైతే ఉన్నారో, హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, ఆయన హెడ్ చేసేవాళ్ళు. ఓకేనా? కన్జర్వేటివ్స్కి ఏం కావాలి? ఎంపైర్ ఏదైతే ఉందో, సో ఆ ఎంపైర్ అలానే మెయింటైన్ అవ్వాలి. సో ఇన్ కంపారిజన్ టు ద కన్జర్వేటివ్స్, లేబర్ పార్టీ ఏదైతే ఉందో, ఒక కన్జర్వేటివ్ పార్టీ ఉంది, ఒక లేబర్ పార్టీ ఉంది. కన్జర్వేటివ్ పార్టీకి ఏం కావాలి? ఇప్పుడు ఎలా జరుగుతుందో ఎంపైర్ ఇప్పుడు ఎలా ఉందో అలానే కావాలి. లేబర్ పార్టీకి ఏం కావాలి? ఇండియాకు ఫ్రీడమ్ కావాలి. దట్ ఈస్ మన ఇండియన్ పార్టీ. చూడండి, బ్రిటిషర్ ఏం చేశారు? బ్రిటిషర్స్ వర్ విల్లింగ్ టు గివ్ ద స్టేటస్ ఆఫ్ డొమినియన్ టు ఇండియా. ఓకే, అంటే లైక్ ఇండియాను వాళ్ళు లైక్ రిలీజ్ చేసేస్తారు గైస్, ఇంకా యూ కెన్ రూల్ బై యువర్ ఓన్ అని ఇండియాని మన లైక్ డొమినియన్ టు ఇండియా. బట్ ఎలా? బ్రిటిష్ క్రౌన్ కింద మనల్ని మనం రూల్ చేసుకోవడానికి ఇస్తారు, కానీ లైక్ డామినెంట్ అథారిటీ బ్రిటిషర్స్దే ఉంటుంది అని చెప్పారు. బట్ కాంగ్రెస్కి ఏం కావాలి? కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి. డొమినియన్ అంటే కంప్లీట్ ఫ్రీడమ్ కాదు, బ్రిటిష్ వాళ్ళ కింద మనం ఉంటాము అలా. సో బట్ కాంగ్రెస్ ఏం చెప్పారు? మాకు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి అని చెప్పారు. కాంగ్రెస్ ఆల్సో ఇంకో డిమాండ్ ఏం చేసింది? నేషనల్ గవర్నమెంట్ సెటప్ చేయాలి అని చెప్పింది. బ్రిటిష్ ఏం చేశారు? బ్రిటిషర్స్ ఈ రెండు విషయాల మీద ఆబ్జెక్ట్ చేశారు. ఓకేనా? దే మీన్ దట్ కాంగ్రెస్ ఏం చెప్పారంటే, వాళ్ళు మీ విషయం ఒక్కటి మేము వినలేము, సో ఇండియాలో మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీ నీడ్ టు లిజన్ టు దెమ్ ఆల్సో. వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము వినాలి అని చెప్పారు. సో కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఇంకా ఎందుకు అలా చెప్పారు అంటే, కాంగ్రెస్ అంటే ఇండియన్స్ మొత్తాన్ని రీప్రజెంట్ చేయదంట, లైక్ ముస్లిమ్స్ ని కాంగ్రెస్ రీప్రజెంట్ చేయట్లేదంట. సో కాంగ్రెస్ కొంతమంది ఇంట్రెస్ట్ ని ఏం చేస్తుంది, కొంత వేరే కమ్యూనిటీస్ ఇంట్రెస్ట్ ని పట్టించుకోవట్లేదు అని చెప్పింది. సో బ్రిటిషర్స్ ఏం చెప్పారు? ఈ వేరే కమ్యూనిటీస్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి మేము ఉండాల్సిందే, మా అప్పర్ హ్యాండ్ ఉండాల్సిందే అని ఏదో. ఇదంతా మా వేరే కమ్యూనిటీ మీద ప్రేమతో అది ఇది కాదు గైస్. వాళ్ళు ఏమనుకున్నారు? మాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినా కూడా అప్పర్ హ్యాండ్ వాళ్ళదే ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు. చూడండి, ఇక్కడ క్రాసింగ్ ఐరావతి రివర్ ఇన్ రాయల్ ఇండియన్ ఆర్మీ. చూడండి గైస్, రివర్ ఇక్కడ క్రాస్ చేస్తున్నారు. దే ఆల్ ఆర్, ఇదంతా ఏంటి? వార్ కోసం సెటప్ గైస్. ఎలిఫెంట్స్ ఏం చేస్తున్నారు చూడండి, సప్లైస్ ని లోడ్ చేస్తున్నారు ప్లేన్స్ లో. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు చూడండి, ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. Government had got special wartime powers to maintain law and order to be able to focus on winning the war. సో ఎవరైనా గవర్నమెంట్ ని అపోజ్ చేశారనుకోండి, వాళ్ళను జైల్లో పెట్టేవాళ్ళు చాలా లాంగ్ టైం వరకు. ఓకేనా? ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఈ టైంలో లేదు గైస్. సో 1940 అండ్ 1941లో కాంగ్రెస్ ఏం చేసింది? ఒక సిరీస్ ఆఫ్ ఇండివిజువల్ సత్యాగ్రహాస్, యూనో కదా, సత్యాగ్రహ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా?
చాలా మాస్ ప్రొటెస్ట్లు, చాలా మంది కలిపి ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. రైట్, కాంగ్రెస్ ఎందుకు ఫెల్ట్ అప్సెట్, ఎందుకంటే బ్రిటిష్ ఏంటి, కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేస్తుంది. ఎన్నిసార్లు బ్రిటిషర్స్ మీద, లైక్ బ్రిటిషర్స్ కి అగైన్స్ గా మూవ్మెంట్ చేస్తున్నా, సత్యాగ్రహాస్ చేస్తున్నా, లైక్ వార్ లో పార్టిసిపేట్ చేస్తున్నా కానీ బ్రిటిష్ ఏం చెప్తుంది, కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వము, మా కింద మీరు ఉండాలి అనే చెప్తుంది. కాబట్టి కాంగ్రెస్ వాజ్ వెరీ అప్సెట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. సో ఆల్ ది కాంగ్రెస్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో 1937లో వీళ్ళందరూ పవర్ లోకి వచ్చారు గైస్. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే, మాకు ఇండియా మొత్తానికి ఫ్రీడమ్ కావాలి అని చెప్పి బ్రిటిష్, లైక్ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, బ్రిటిష్ కింద వీళ్ళు లైక్ 11 ప్రావిన్సెస్ లో 8 ప్రావిన్సెస్ కాంగ్రెస్ విన్ అయ్యారు కదా, వీళ్ళు ఏం చేశారు అంటే మీ కింద మేము ఉండము అని సెపరేట్ గా వీళ్ళు ఏం చేశారు, లైక్ దే గాట్ అవుట్, ఆ ప్రావిన్సెస్ నుంచి బయటికి వచ్చేసి వీళ్ళు బయటికి వచ్చారు. సో వీళ్ళు ఏం చేశారు, 1937లో దే హ్యావ్ కమ్ టు 1937లో వీళ్ళు పవర్ లోకి వస్తే 1939లో వీళ్ళు రిజైన్ చేశారు. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, 11 ప్రావిన్సెస్ లో నుంచి 8 ప్రావిన్సెస్ కాంగ్రెసే విన్ అయ్యారు, ఇక్కడ 1937లో విన్ అయ్యారు. మరి 1939లో ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వినకపోయేసరికి వీళ్ళు ఏం చేశారు, రిజైన్ చేసేసారు. ఇప్పుడు అసలు మన పీపుల్ ఆఫ్ ఇండియాని ఎవరెవరు రీప్రజెంట్ చేస్తారు అనేది మనం చూద్దాం. చూడండి గైస్, బ్రిటిషర్స్ ది డివైడ్ అండ్ రూల్ పాలసీ గురించి మీ అందరికీ తెలుసు. యూ ఆల్ నో అబౌట్ దట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో బ్రిటిష్ ఏం చేశారు, బ్రిటిషర్స్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఆఫ్ ద కాంగ్రెస్ కి, మీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇది ఇండియాలో అన్ని కమ్యూనిటీస్ ని రీప్రజెంట్ చేస్తుందా అని చెప్పడం స్టార్ట్ చేసే డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇండియా పీపుల్ బ్రెయిన్ లో వేశారు. సో ఫస్ట్ ఏం చేశారు అంటే, బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, ముస్లిం లీగ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ ని బాగా సపోర్ట్ చేసింది. సో దట్ కాంగ్రెస్ కి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, కాంగ్రెస్ ని చిన్న చూపు చూడడానికి. ఈ టైంలో ముస్లిం లీగ్ అండ్ లైక్ ఎంఏ జిన్నా లాంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా అయిపోయారు. అసలు ముస్లిం లీగ్ ఏంటి అనేది మనం చూద్దాం. ముస్లిం లీగ్ గైస్, ఇవి మీకు 4 మార్క్ క్వశ్చన్స్ లాగా రావచ్చు. ముస్లిం లీగ్ ఎప్పుడు 1906లో ఫామ్ అయింది అండ్ 1930s వరకు ఉంది. ఇది మెయిన్ గా ముస్లిం ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, యూపీ ముస్లిం ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే సపోర్ట్ లేదో వాళ్ళందరికీ సపోర్ట్ చేసేది ముస్లిం లీగ్. ఇంకా బ్రిటిష్ కి ఏం డిమాండ్ చేసిందంటే, మా అందరికీ కౌన్సిల్లో మా అందరికీ సెపరేట్ సీట్స్ కావాలి, అందులో ఓన్లీ ముస్లిమ్సే ఉండాలి అండ్ ఆ రైట్ టు ఓట్ కూడా ఓన్లీ ముస్లిమ్స్కే ఉండాలి అని ఆర్గ్యూ చేసింది. ఎందుకంటే ఈ లైక్ ఇఫ్ వి సీ ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వర్ హిందూస్, ఓకేనా. సో బికాస్ ముస్లిమ్స్ మైనారిటీ కాబట్టి దే నీడ్ సమ్ మోర్ కౌన్సిల్స్ కావాలి మాకు అని చెప్పింది. ఓకే, ఎందుకంటే అందరూ నిలబడితే మెజారిటీ ఎవరు ఉంటారో లైక్ వాళ్ళే గెలుస్తారు. సో ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్, కొన్ని సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజర్వ్డ్ గా మాకే ఇచ్చేయాలి, యాజ్ వెల్ యాజ్ అందులో ఓన్లీ ముస్లిమ్సే ఓట్ చేయడానికి హక్కు ఉండాలి అని చెప్పారు. ఇలాగ జరిగితే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ ద గవర్నమెంట్. సో ఇలానే కంటిన్యూస్ గా హిందూసే అందరూ అన్ని సీట్స్ లో హిందూసే ఉంటే సో ముస్లిమ్స్ ఎప్పటికీ గెలవలేరు, బికాస్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ హిందూసే ఉంది కాబట్టి అని చెప్పారు. సో తర్వాత ఏమైంది, స్లోగా కాంగ్రెస్ ఈ లాజిక్ ఏదైతే ఉందో, సో అండ్ సెపరేట్ ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్సెప్ట్ చేసింది. 1909 నుంచి ఈ ఇదేదైతే సెపరేట్ ఎలక్షన్స్, ఆ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేశారు. చూడండి, 1937లో ద లీగ్ ఏదైతే ఉందో ముస్లిం లీగ్ 102 ఓట్స్ అనేది 102 ఆఫ్ ద 482 ముస్లిం సీట్స్ నుంచి 102 సీట్స్ అనేవి గెలిచింది అవుట్ ఆఫ్ 482 సీట్స్ మన మొత్తం కంట్రీలో. హవెవర్ కాంగ్రెస్ కూడా అందరూ ఎలక్షన్స్ ఆన్ ద ముస్లిం సీట్స్, బికాస్ however the congress also fought elections muslim seats మీద, because it believed that national party, మన కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ పార్టీ, ఓన్లీ ఫర్ హిందూస్ కి కాదు, లైక్ అలా కాదు, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి కాదు, మొత్తం నేషనల్ మన మొత్తం కంట్రీకి అని. సో దే హ్యావ్ ఆల్సో ఫాట్ అగైనెస్ట్ ది సీట్స్. కాంగ్రెస్ ఏమైంది, 58 ముస్లిం సీట్స్ లో
26 సీట్స్ అనేవి కాంగ్రెస్కి వచ్చాయి. ఓకేనా. తర్వాత 1937లో ముస్లిం లీగ్కి ఓన్లీ 4.4%, టోటల్ ముస్లిం ఓట్స్లో ఓన్లీ 4.4% వచ్చాయి ఎలక్షన్స్లో. తర్వాత ముస్లిం లీగ్ ఏంటి, యునైటెడ్ ప్రొవిన్సెస్ ఆఫ్ బాంబే, మద్రాస్ అక్కడ చాలా పాపులర్గా అయ్యింది. హౌవెవర్ ఇట్ వాజ్ వీక్, 3 ప్రొవిన్సెస్లో ఇది వీక్గా ఉంది. ఎక్కడ అంటే లైక్ అక్కడ నుంచి 3 ప్రావిన్సెస్ లో వీక్ ఉంది ముందు. తర్వాత డివిజన్ తర్వాత అక్కడే పాకిస్తాన్ అనేది డివైడ్ అయ్యింది. ఎక్కడ అంటే దట్ ఈస్ బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిన్స్, ఓకేనా, పంజాబ్. ఇప్పుడు ఇవి పంజాబ్ సగం అటు కూడా ఉంది, సగం మన ఇండియాలో కూడా ఉంది గైస్. ఈ 3 ప్లేసెస్ లో ముస్లిం లీగ్ వాస్ వీక్. ఈవెన్ ఇన్ సింధ్ లో కూడా ఇట్ ఫెయిల్డ్, గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది అక్కడ. బట్ ఒక 10 years తర్వాత ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. 1946లో ఎప్పుడైతే ఎలక్షన్స్ అక్కడ జరిగాయో ముస్లిం లీగ్ ఏదైతే ఉందో అక్కడ చాలా సీట్స్ అనేవి తెచ్చుకుంది. సో వాట్ హ్యాపెన్ టు ద ముస్లిం పాపులేషన్ ఈ 1937 అండ్ 1947 మధ్య ఏమైంది? ముందు ముస్లిం లీగ్ కి అన్ని ఓట్స్ రాలేదు, తర్వాత ఎందుకు వచ్చాయి అంటే చూడండి గైస్. సో లీగ్ చాలా ఇష్యూస్ అనేవి ఎత్తి చూపించింది గైస్. ఇట్ బ్లేమ్డ్ కాంగ్రెస్, లైక్ కాంగ్రెస్ అందరి ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయట్లేదు అండ్ ముస్లిమ్స్ కి ఒక సెపరేట్ పార్టీ అనేది కావాలి, ఒక సపరేట్ రూలింగ్ పార్టీ అనేది కావాలి అని చెప్పింది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కాంగ్రెస్ రిఫ్యూజ్ టు ఫార్మ్ అ కోalition గవర్నమెంట్ విత్ ముస్లిం లీగ్. యూ ఆల్ నో దట్ కదా కోalition గవర్నమెంట్ ఏంటో. యునైటెడ్ ప్రొవిన్సెస్ లో కాంగ్రెస్ ఏం చేసింది, ముస్లిం లీగ్ తో కోalition గవర్నమెంట్ ఫామ్ చెయ్యను అని చెప్పింది. బికాస్ ఇక్కడ చాలా సీట్స్ అనేవి కాంగ్రెస్ విన్ అయింది కాబట్టి. సో కాంగ్రెస్ ఏం చేసిందంటే ముస్లిం లీగ్ లో మెంబర్షిప్ తీసుకోకుండా వాళ్ళ కాంగ్రెస్ మెంబర్స్ ని ఆపింది. సో బ్యాన్ చేసేసింది కంప్లీట్ గా. కాంగ్రెస్ మెంబర్స్ ఏవైతే ఉన్నారో ఓన్లీ హిందూ మహాసభ, కాంగ్రెస్ మెంబర్స్ కుడ్ బి మెంబర్స్ ఆఫ్ ద ఓన్లీ హిందూ మహాసభ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే ఉండాలి, ముస్లిం లీగ్ లో ఉండకూడదు అని బ్యాన్ చేసింది. తర్వాత 1938 తర్వాత హిందూ మహాసభలో కూడా ఉండకూడదు అని బ్యాన్ చేసింది. ఓన్లీ లైక్ ఫ్రమ్ ముస్లిం ఎందుకు బ్యాన్ చేసింది అంటే లైక్ కొంతమంది ముస్లిం కాంగ్రెస్ మెన్ మౌలానా ఆజాద్ వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఆబ్జెక్ట్ చేయడం వల్ల బ్యాన్ చేసింది. లీగ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ మీద ఒక కాంగ్రెస్ ఒక హిందూ పార్టీ అనే ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసింది. అండ్ పవర్ కూడా షేర్ చేయకూడదు. ఇక్కడ కోalition గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి కాంగ్రెస్ ఏదైతే ఉందో రిజెక్ట్ చేసేసింది కదా. సో అందుకు ఏమనుకుంది లీగ్, ఏం ప్రచారం చేసింది అంటే కాంగ్రెస్ ఓన్లీ హిందూ పార్టీయే, ఇంకా పవర్ షేరింగ్ ముస్లిమ్స్ తో పవర్ షేర్ చేయడానికి కూడా కాంగ్రెస్ ఓకే అనట్లేదు అని చెప్పింది. హిందూ మహాసభ అండ్ ద ఆర్ఎస్ఎస్. సో ఈ టైంలో ఏం జరిగిందంటే హిందూ మహాసభ అండ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ మీకు అబ్రివేషన్ గా కూడా రావచ్చు చూడండి, ఒక నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ గైస్. ఎక్కువ ఇందులో అందరూ ఎవరు హిందూస్ వర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో హిందూస్ అన్నిటినీ యునైట్ చెయ్యాలి అని చెప్పారు. ఓకే అని చెప్పి లైక్ ఈ ఆర్గనైజేషన్ లో ఆల్ ది పీపుల్ వర్ హిందూస్ ఓన్లీ. దే ఆల్సో ఒక మెసేజ్ కూడా వాళ్ళు ఇచ్చారు హిందూస్ అందరికి, ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ హిందూస్ అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ హిందూస్ మెజారిటీగా ఉన్నారు అని. సో చాలా మంది కాంగ్రెస్ మెన్స్ ఏం చెప్పారంటే ఇంప్రెస్డ్ ఈ ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్ ని చూసి దే గాట్ ఇంప్రెస్డ్. అండ్ ఒక సెక్యులర్, బట్ కాంగ్రెస్ ఏంటి సెక్యులరిజం కి ఫేవర్ చేస్తుంది. కాంగ్రెస్ ఇట్ బిలీవ్స్ ఆన్ సెక్యులరిజం. సో తన మెంబర్స్ లో ఏంటి కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీగా ఇలా కమ్యూనిటీ వైజ్ గా హిందూస్ ముస్లిమ్స్ ఇలా డివైడ్ అయిపోకుండా అందరూ లైక్ ఒకే కంట్రీలో ఒకే పార్టీ ఉన్నా కూడా సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి అని అనుకుంది. సో ఇంకా చాలా మంది ముస్లిమ్స్ తో కనెక్ట్ అయ్యి ఇలా చెప్పడం, ఇలా కాంగ్రెస్ ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. మేము వి డోంట్ సపోర్ట్ అ పర్టికులర్ రిలీజియన్ ఆర్ కమ్యూనిటీ, మేము అందరినీ సపోర్ట్ చేస్తాము, వి సపోర్ట్ ఆల్, ఈవెన్ హిందూస్ ని ముస్లిమ్స్ ని అందరినీ సపోర్ట్ చేస్తాం మేము అని కాంగ్రెస్ చెప్పడం స్టార్ట్ చేసింది. సో రాంగ్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైండ్ లో నుంచి క్రియేట్ చేసిన ముస్లిం లీగ్ క్రియేట్ చేసిన రాంగ్ ఇంప్రెషన్స్ ని ఏం చేసింది కాంగ్రెస్ మళ్ళీ వాష్ చేయడానికి ట్రై చేసింది, రైట్.
సో కాంగ్రెస్ ఆర్గ్యూడ్ దట్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఒక టూ డిఫరెంట్ నేషన్స్ కాదు, బట్ మన ఇండియన్ నేషన్ లోనే ఒక పార్ట్ అని చెప్పారు. సో హవెవర్ చూడండి, బ్రిటిష్ వర్ ఈగర్లీ లిస్నింగ్ టు ద ఫియర్స్ ఆఫ్ ద లీగ్ అబౌట్ హిందూ డామినేషన్ అండ్ సజెస్టింగ్ వేస్ టు మేక్ ముస్లిం సెక్యూర్. సో బ్రిటిషర్స్ ఏం చేశారు, ఈ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో లైక్ హిందూస్ ఆర్ డామినేటింగ్ ఇది విని విని, సో ఫైనల్లీ గైస్ బ్రిటిషర్స్ ఏం చేశారు, ఇండియాని రెండు స్ప్లిట్స్ గా చేసేసారు గైస్. దే హ్యావ్ డివైడెడ్ ఇండియా ఇంటూ లైక్ టూ పార్ట్స్ గా డివైడ్ చేసి వదిలేశారు. దట్ ఈస్ పాకిస్తాన్ రెవల్యూషన్. చూడండి పాకిస్తాన్ రెవల్యూషన్ ద్వారా ఎలా ఇండియా టూ గా డివైడ్ అయింది అనేది మనం చూస్తాం ఇక్కడ. Pakistan Revolution. Guys, have any idea about Pakistan Revolution, పిల్లలు? Any idea about Pakistan Revolution? సో చాలా మంది పీపుల్ నౌ ఫెల్ట్ దట్ ఒక సెపరేట్ గవర్నింగ్ అరేంజ్మెంట్స్ అనేవి కావాలి ఫర్ ముస్లిమ్స్. ఓకే, ఎందుకంటే హిందూస్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి సో దే ఆర్ డామినేటింగ్ ముస్లిమ్స్ అని సెపరేట్ గా కావాలి అని చెప్పారు. ఇక్కడ చూడండి ఉర్దూ పోయిట్ మొహమ్మద్ ఇక్బాల్ ఒక సాంగ్ లో సారే జహాన్ సే అచ్చా హిందూస్తా హమారా. సో ఇందులో చూడండి ఆయన ఏం చెప్పారు, నార్త్ వెస్ట్ ఇండియన్ ముస్లిం స్టేట్ spoke of a need for a northwest Muslim state in his presidential address to the Muslim League. సో ముస్లిం స్టేట్ ఒక ముస్లిం సెపరేట్ కంట్రీ కావాలి అని దే హ్యావ్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో 1930లో ఇట్ హ్యాస్ టోల్డ్. ఓకేనా, సో మన మొహమ్మద్ ఇక్బాల్ గారు ఎంత బాగా రాశారు కదా, సారే జహాన్ సే అచ్చా హిందూస్తా హమారా. దట్ రియలీ ఫీల్స్ గుడ్ గైస్ వెన్ ఎవర్ ఐ ట్రై టు సింగ్ దిస్ సాంగ్. ద నేమ్ పాకిస్తాన్ ఆర్ పాకిస్తాన్ ఎలా వచ్చింది అంటే, సో పంజాబ్ గైస్ మీకు క్వశ్చన్ రావచ్చు అసలు హౌ డిడ్ ద నేమ్ పాకిస్తాన్ ఆర్ పాకిస్తాన్ హ్యాస్ ఒరిజినేటెడ్ అంటే, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్ ఇవన్నీ కలిపితే వాస్ కాయిన్డ్ బై ఏ పంజాబీ ముస్లిం స్టూడెంట్ అట్ కేంబ్రిడ్జ్. చౌదరి రెహమత్ అలీ అనే ఒక అబ్బాయి ఒక స్టూడెంట్ అనేది ఈ పేరు ఏదైతే ఉందో హీ హ్యాస్ కాయిన్డ్. పాక్ అంటే ఏంటి, పంజాబ్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, కే అంటే కాశ్మీర్, ఇస్తాన్ ఎలా వచ్చిందంటే బలూచిస్తాన్ నుంచి వచ్చింది, బలూచిస్తాన్ రైట్. ఐ అంటే సింధులోని ఐ అలా వచ్చింది. ఓకే, సో ఈ యంగ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో హీ హాస్ ఆల్సో రోట్ పాంప్లెన్స్ లైక్ 1933 నుంచి 35 మధ్యలో హీ హాస్ షేర్డ్ లైక్ చాలా పాంప్లెన్స్ రాశారు ఫర్ డిఫరెంట్ స్టేట్, ఒక డిఫరెంట్ కంట్రీ కావాలి, ఒక సెపరేట్ కంట్రీ కావాలి అని. సో పొలిటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఈ పాలసీ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంకా గట్టిగా ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయ్యారో అప్పటికి సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయింది గాయస్. అండ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కూడా ముస్లిమ్స్ కి ఆ భరోసా అనేది ఇవ్వలేకపోయింది కి మీరు ముస్లిమ్స్ అయినా వీఆర్ విత్ యూ పీపుల్, మేము ఓన్లీ హిందూస్కే సపోర్ట్ చేయము అని కాంగ్రెస్ కూడా చెప్పలేకపోయింది. దానివల్ల 23 మార్చ్ 1914లో ముస్లిం లీగ్ ఏం చేశారు, ఒక రిజల్యూషన్ అనేది క్రియేట్ చేశారు. ఎందుకు వాళ్ళకు ఒక సెపరేట్ కంట్రీ కావాలి, ఏ పార్ట్ లో అయితే ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉందో అక్కడ సెపరేట్ కంట్రీ దాన్ని మీరు లైక్ డిఫరెంట్ చేసేసి ఇండియాలో నుంచి సెపరేట్ చేసేసి ఒక మెజారిటీగా చేసేయండి అని, ఒక ముస్లిం మెజారిటీ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా నుంచి సెపరేట్ చేయండి అని. దిస్ అంబిషియస్ రిజల్యూషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా నెవర్ మెన్షన్డ్ పార్టీషన్ ఆర్ పాకిస్తాన్. హవెవర్ తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత స్లోగా పాకిస్తాన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. పీపుల్ ఏం చేయడం స్టార్ట్ చేశారు, లైక్ ఈ ఇష్యూ ఏదైతే స్టార్ట్ అయిందో దీన్ని సాల్వ్ చేయడానికి ఒక న్యూ నేషన్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ రావడమే దీనికి ఇంకా సొల్యూషన్ ఉంది, వేరే సొల్యూషన్ ఏమీ లేదని. ఇంకా ఫైనల్ గా ఏమైంది, చాలా డిస్కషన్స్ జరిగాయి, చాలా నెగోసియేషన్స్ జరిగాయి, ఏం చేసినా ఏమీ వర్కౌట్ అవ్వలేదు. కాంగ్రెస్ కూడా చూడండి ఎంఏ జిన్నా లీడర్ ఆఫ్ ముస్లిం లీగ్ ఎవరైతే ఉన్నారో
ఆయన చేసిన డిమాండ్స్ అన్నీ ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు. సో ఏమైంది, ఒక సెపరేట్ స్టేట్ కావాలి పాకిస్తాన్ అనే ఆ ఉద్యమం ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా అయిపోయింది. తర్వాత 1942-1946లో లీగ్ ఏదైతే ఉందో ఫైనల్గా ముస్లిమ్స్ అందరినీ కన్విన్స్ చేసేసింది అబౌట్ వాట్ గైస్, బెనిఫిట్స్. సో ఒక సెపరేట్ నేషన్ అయిపోతే బెనిఫిట్స్ ఏమేమి అవుతాయి, ఏమేమి ముస్లిమ్స్కి బెనిఫిట్స్ దొరుకుతాయి అనే దాని గురించి కన్విన్స్ చేసేసింది. ఫైనల్గా పీసన్స్ ఎవరైతే ఉన్నారో ఒక సెపరేట్ స్టేట్ ఎక్కడైతే హిందూ జమీందార్స్ అండ్ మనీ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండే ఎక్స్ప్లాయిట్ చెయ్యరు అని వాళ్ళు ఇమాజిన్ ఎప్పుడైతే చేసుకోవడం స్టార్ట్ చేశారో, సో వాళ్ళకు కూడా ఏమనిపించింది, ఇలా సెపరేట్ స్టేట్ ఉంటే మనకు కొంచెం ఫైదా ఉంటుంది అని అనిపించింది. ట్రేడర్స్, బిజినెస్ మ్యాన్స్ అండ్ జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో could think of a state where competition from హిందూ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, సో అక్కడ బిజినెస్ మెన్, జాబ్ సీకర్స్, అక్కడంతా ఈ హిందూ ట్రేడర్స్, ఈ హిందూ బిజినెస్ మెన్స్, ఈ హిందూ జమీందార్స్ వాళ్ళని డామినేట్ చెయ్యరు. సో ఇట్స్ బెటర్, మనకు ఒక సెపరేట్ నేషన్ ఉంటేనే బెటర్ అని దే హ్యావ్ స్టార్టెడ్ థింకింగ్. సో ఫైనల్గా ఫ్రీడమ్ ఫర్ ద ముస్లిం ఎలైట్ ఎవరైతే ఉన్నారో అందరూ వాట్ దే వాంటెడ్, దే ఆల్ వాంటెడ్ అ సెపరేట్ స్టేట్. సో ఫ్రమ్ 1942 to 1945లో ఏం జరిగింది, అందరూ కాంగ్రెస్ లీడర్స్ దే వెంట్ టు ద జైల్, దే వర్ ఇన్ జైల్. సో ఈ టైంలో ఏమైందంటే దిస్ స్టార్టెడ్ గైస్, దిస్ లీగ్ మేడ్ యూజ్ ఆఫ్ ద టైమ్ టు బిల్డ్ ఇట్స్ బేస్ అమాంగ్ ద పీపుల్. సో వీళ్ళందరూ ఏమైంది, దేవర్ ఇన్ ద జైల్లో ఉన్నారు కాబట్టి, సో ఆ టైంలో అందరినీ ఏం చేసింది, లీగ్ మోటివేట్ చేసింది ఫర్ అ సెపరేట్ నేషన్. See guys, here we have a Dr. B.R. Ambedkar, Pakistan or the Partition of India, Introduction 1940. It is beyond question that Pakistan is a scheme which will have to be taken into account. ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దే వాట్ డూ దే వాంట్, వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు. బ్రిటిష్ కెనాట్ కన్సెంట్ టు సెటిల్ పవర్ అపాన్ అగ్రెసివ్ హిందూ మెజారిటీ అండ్ మేక్ ఇట్స్ హెయిర్, లీవింగ్ ఇట్ టు డీల్ విత్ ద మైనారిటీస్ యాజ్ స్వీట్ ప్లెజర్. సో ముస్లిమ్స్, సో వాట్ బ్రిటిష్ ఏం చేస్తుంది అంటే కెనాట్ కన్సెంట్, పవర్ ఏదైతే ఉందో హిందూ మెజారిటీని వదిలేసి ఓన్లీ ముస్లిమ్స్కి, ముస్లిం మైనారిటీస్కి పవర్ ఇవ్వడం, ఇట్స్ నాట్ గుడ్ టు డూ లైక్ దట్ అని చెప్తున్నారు. దాట్ వుడ్ నాట్ బి ఎండింగ్ ఇంపెరియలిజం, ఇలా చేయడం వల్ల అయినా ఇంపెరియలిజం ఏం తగ్గిపోదు, ఇలా చేయడం వల్ల అనదర్ టైప్ ఆఫ్ ఇంపెరియలిజం అనేది క్రియేట్ అవుతుంది అని. నౌ సీ గైస్, who will make the British quit India movement? Who will make the British quit India movement? You can go and you can watch from there. సో అలా అనేది జరిగాక ఇప్పుడు చూడండి, వాట్ విల్ మేక్ ద బ్రిటిష్ క్విట్ ఇండియా, అసలు బ్రిటిషర్స్ ని ఇండియా వదిలి వెళ్ళిపోవడానికి ఎలా జరిగింది అంటే 1941లో జపాన్ ఏం చేసింది, సౌత్ ఈస్ట్ ఏషియా వైపు ఎక్స్పాండ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దిస్ వాస్ క్లియర్, దీనివల్ల ఏంటి, ఇండియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కడ కబ్జా చేసుకుంటుందో అని ఒక థ్రెట్ అనేది స్టార్ట్ అయింది, ఒక భయం. సో బ్రిటిషర్స్ ఏం చేశారు, ఇండియన్ పీపుల్ టు సపోర్ట్ ఇట్ వార్, జపాన్ కి అగేనెస్ట్ గా వార్ లో బ్రిటిషర్స్ ఏం కోరుకున్నారు, ఇండియన్ సపోర్ట్ చేయాలి అని చెప్పారు. సో మార్చ్ 1942లో ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ ఎవరైతే ఉన్నారో, సో తన మినిస్టర్స్ ని పంపించి సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ దగ్గరికి వెళ్ళి, ఇండియాకి వెళ్ళి, సో ఒక కాంప్రమైజ్, గాంధీజీ అండ్ కాంగ్రెస్ తో ఒక కాంప్రమైజ్ అనేది చేసుకోవడానికి చెప్పారు. బట్ ఈ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ ఏం చెప్పారు,
ఫస్ట్ విసరీ షుడ్ ఫస్ట్ అపాయింట్ అన్ ఇండియన్ యాజ్ ద డిఫెన్స్ మెంబర్ ఆఫ్ హిస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్. సో డిఫెన్స్ మెంబర్ ఒక డిఫెన్స్ డిఫెన్స్ లైక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది గైస్. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి హెడ్ డిఫెన్స్ మెంబర్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియనే ఉండాలి. అప్పుడు అపాయింట్ చేసినప్పుడే మేము ఏం చేస్తాము, వి విల్ హెల్ప్ యూ, వి విల్ సపోర్ట్ యూ అని చెప్పారు. సో ఈ క్రిప్స్ మిషన్ ఏదైతే ఉందో దిస్ గాట్ ఫెయిల్డ్. మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే ఒక థర్డ్ మేజర్ బ్రిటిష్ కి అగేనెస్ట్ గా క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో 1942లో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఆల్తో దీని వల్ల గాంధీజీ వాజ్ సెంట్ టు జైల్. ఇంకా చాలా మంది యాక్టివిస్టులు అందరూ కూడా జైల్ కి వెళ్ళారు. సోషలిస్ట్ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ సచ్ as జయప్రకాష్ నారాయణ్ వీళ్ళందరూ ఏంటి, ఇంకా వాళ్ళు జైలుకి వెళ్ళిన మిగతా బయట ఉన్న ఎవరైతే లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళు ఈ మూమెంట్ ని కంటిన్యూ చేశారు. ఓకే చూడండి గైస్. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ టైంలో మొత్తం ఏం చేసేది అంటే బ్రిటిష్ ని సపోర్ట్ చేయాలి, ఈ వార్ లో బ్రిటిష్ ని సపోర్ట్ చేయాలి అని చెప్పింది. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో అది నాజీస్ ద్వారా మేబీ అటాక్ కి గురి అవ్వచ్చు అనేది వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. ఇట్ రియలైజ్డ్ దట్ ద డేంజర్ ఏదైతే వరల్డ్ లెవెల్ డేంజర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆ పీపుల్స్ వార్ అని ఆ పీపుల్స్ వార్ గా మనం చెప్పొచ్చు. ఆన్ ద కాంట్రరీ గాంధీజీ ఏమనుకున్నారు, సో మనము జపాన్ ని హ్యాండిల్ చేయడం, దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ జపాన్ ఆన్ దేర్ ఓన్ ఆఫ్టర్ ద బ్రిటిష్. సో యాక్చువల్ గా ఏం జరిగింది అంటే ఫస్ట్ గాంధీజీ వాళ్ళు ఏమనుకున్నారు, బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేసి ఓడిపోవడం కంటే బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేసి మళ్ళీ సేమ్ ఈ బ్రిటిషర్స్ రూలే ఇండియాలో ఫాలో అవ్వడం కంటే జపాన్ కి సపోర్ట్ చేసి ఒకవేళ బ్రిటిషర్స్ మీద అగేన్స్ట్ గా జపాన్ గెలిచినా కూడా మనం జపాన్ ని మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పారు. అందువల్ల ఇనీషియల్ వెసరీస్ ఆఫ్ జపాన్ అగేన్స్ట్ ద అమెరికన్స్ అండ్ యూరోపియన్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ పీపుల్ ఆఫ్ ఇండియా మీద ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్లీ యూరోపియన్ కాలనీస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వుడ్ గెట్ డిఫీటెడ్, ఈజీగా వాళ్ళని యూరోపియన్ వాళ్ళని ఈజీగా డిఫీట్ చేసేయడం స్టార్ట్ చేశారు. సెకండ్లీ ఏమైందంటే జపాన్ వాజ్ అన్ ఏషియన్ కంట్రీ, ఓకేనా, అండ్ యూరోపియన్స్ కి అగైనెస్ట్ గా జపాన్ ఫైట్ చేయగలదు. ఇండియన్స్ కూడా ఏమనుకున్నారు, సో అందరూ కలిసి ఏషియా వాళ్ళందరూ కలిసి బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేయొచ్చు అని అనుకున్నారు. సో ఈ మిత్ ఏదైతే ఉందో ద బ్రిటిష్ రేస్ ఏదైతే ఉందో వాజ్ సుపీరియర్ దాన్ ద అదర్స్ వాజ్ డెస్ట్రాయిడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. దీని వల్ల ఏమైంది, సో మేము కూడా బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా ఫైట్ చెయ్యగలము, వాళ్ళని ఓడించగలము అనేది వీళ్ళకు స్ట్రాంగ్ అయింది. ఎప్పుడు జపాన్ ఒక ఏషియన్ కంట్రీ అయినా కూడా బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్ గా నిలబడింది. సో మేము ఎందుకు నిలబడలేము అనుకొని సుభాష్ చంద్రబోస్ గైస్ ఎస్టర్డే మనము ఒక పేపర్ అనేది డిస్కస్ చేసుకున్నాము రైట్. 2023 to 2024 ప్రిడిక్టెడ్ మోడల్ పేపర్ ఆఫీషియల్ ఎస్ఎస్సి రిలీజ్ పేపర్ కదా. సో ఆ పేపర్ లో ఇఫ్ వి సీ సుభాష్ చంద్రబోస్ దిస్ ఏదైతే ఉందో దిస్ వీ హ్యాడ్ టు రైట్ కదా. ఆయన చేసిన నేషనల్ లైక్ మూమెంట్ లో ఆయన పార్టిసిపేట్ చేసిన ఆయన ఏదైతే ఆయన వంతు ప్రయత్నం ఉందో అబౌట్ దట్ వీ హ్యావ్ టు రైట్. సో సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారంటే ఈ యాక్టివిటీ ఆపర్చునిటీ తీసుకొని వాట్ హీ డెడ్ ఇండియా ఇండిపెండెన్స్ కోసం ఆయన జపనీస్ సోల్జర్స్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఆయన సీక్రెట్ గా జర్మనీకి వెళ్ళి తర్వాత అక్కడ నుంచి జపాన్ అండ్ కలెక్టెడ్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ 1942. సో ఇండియన్ సోల్జర్స్ ఆర్మీని కలెక్ట్ చేసుకొని వచ్చారు. సో హూ వర్ దీ సోల్జర్స్, వీళ్ళు ఎవరు అంటే ఇన్ ద బిగినింగ్ ఈ ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రిటిష్ ఆర్మీలోనే ఉండేవాళ్ళు, బ్రిటిష్ ఆర్మీ సోల్జర్సే గైస్ వీళ్ళు. జపాన్ యాక్చువల్ గా వీళ్ళు బ్రిటిష్ ఆర్మీ సోల్జర్సే, బట్ వీళ్ళని ఎవరు క్యాప్చర్ చేశారు, క్యాప్చర్డ్ బై ద జపనీస్. ఎప్పుడైతే బ్రిటిష్ బర్మా లో డిఫీట్ చేశారో బ్రిటిషర్స్ ని అండ్ బర్మా అండ్ మలయాలో అప్పుడు ఈ బ్రిటిష్ సోల్జర్స్ అందరూ జపనీస్ సోల్జర్స్ గా అయిపోయారు. దేర్ వేర్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ గైస్. డూ యూ నో వాట్ ఈస్ ద ప్రిజనర్స్ ఆఫ్ వార్? సో ఒక వార్ జరిగినప్పుడు ఏ సైడ్ అయితే ఓడిపోతుందో వాళ్ళ ఆర్మీ వాళ్ళందరినీ ఏం చేసుకుంటారు, వీళ్ళు గెలిచిన కంట్రీ ప్రిజనర్ గా చేసేసుకుంటుంది, వాళ్ళని యూజ్ చేసుకుంటుంది. సో సుభాష్ చంద్రబోస్ ఈ ఆర్మీని రిక్రూట్ చేశారు అండ్ వాళ్ళను
ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే పేరు పిలవడం స్టార్ట్ చేశారు. తర్వాత చాలా మంది ఇండియన్స్ కూడా జాయిన్ అయ్యారు. హియర్ యూ క్యాన్ సీ ద పిక్చర్ గైస్, ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుందా. తర్వాత గాంధీజీ దీనికి, ఈ సుభాష్ చంద్రబోస్ గారి ప్లాన్స్ తో గాంధీజీ అగ్రీ చేయలేదు. బికాస్ దిస్ ప్లాన్ ఈజ్ అ వైలెన్స్ ప్లాన్ కదా, వైలెంట్ ప్లాన్ ఇది. వెరస్ గాంధీజీ ప్రిన్సిపల్స్ ఏంటి, నాన్ వైలెన్స్ అని. హీ ఫెల్ట్ దట్ జాపనీస్ ఎవరైతే ఉన్నారో కెనాట్ బి ద లిబరేటర్స్ ఆఫ్ ఇండియా. జాపనీస్ వాళ్ళు మన ఇండియాని ఫ్రీడమ్ తేవడానికి హెల్ప్ చేయలేరు అని చెప్పారు. బట్ సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారు, హీ కంటిన్యూడ్ విత్ హిస్ ప్లాన్. బట్ తర్వాత ఏమైందంటే ఇంపీరియల్ ఆర్మీ ఆఫ్ జపాన్ అగేన్స్ట్ ద బ్రిటిష్ ఫర్ ఆల్మోస్ట్ 3 years వరకు ఫైట్ చేశారు గైస్. బట్ లేటర్ ఏమైందంటే దే లైక్ ఇండియా, ఈ ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, సి వి కెన్ సీ హియర్, at one point it had seemed that the allied powers ఎవరైతే ఉన్నారో వార్ లో ఇంకా ఓడిపోతున్నారేమో అని అనిపించింది. బట్ రష్యా ఏం చేసింది, స్టాప్డ్ ద నాజీ ఫోర్సెస్ విత్ ద విక్టరీ ఇన్ స్టాలిన్గ్రాడ్. ఏమైంది, రష్యా ఏం చేసింది, స్టాలిన్గ్రాడ్ లో గెలిచింది కదా నాజీ ఫోర్సెస్ కి అగైనెస్ట్ గా. సో ఆలిడ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత కంట్రోల్ వచ్చేసింది ఆలిడ్ పవర్స్ కి. ఈవెన్చువల్లీ సెకండ్ వరల్డ్ వార్ కూడా ఆలిడ్ పవర్స్ విన్ అయ్యారు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో బ్రిటిష్ ఆర్మీ చేత ఫైనలీ డిఫీట్ చేసేసారు. ఆఫ్టర్ దిస్ ఏమైంది, ఇంకా బోస్ డిసపియర్ అయిపోయారు, ఆయన చనిపోయారు అని కొందరు అనుకుంటారు. ఎవరికి నో వన్ నోస్ అబౌట్ దట్ ఎగ్జాక్ట్లీ గైస్. సో జూన్ 1944లో వార్ ఏదైతే ఉందో ఎండ్ అయిపోయింది. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ గాంధీజీని రిలీజ్ చేసేసింది ప్రిజన్ నుంచి. దే సెట్ ద టైమ్ ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ నెగోసియేషన్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి మళ్ళీ కొన్ని నెగోషియేషన్స్ అనేవి జరిగాయి గైస్. ద పాపులర్ అప్సర్జ్ 1946 to 48లో ఏం జరిగిందంటే, సో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరైతే ఇంప్రిజన్ చేసేసుకున్నారు కదా ఇంకా సోల్జర్స్ ని, ఎందుకంటే డిఫీట్ చేసేసారు కాబట్టి, వాళ్ళని ఏం చేసింది బ్రిటిష్, పనిష్ చేయాలి అని అనుకుంది. బ్రిటిష్ ఏం చేసింది అంటే కోర్ట్ మార్షల్ దెమ్ ఫర్ బీయింగ్ ట్రైటర్స్. ట్రైటర్స్ అంటే ఎవరైతే లైక్ ఇట్స్ లైక్ ధోకా, లైక్ మోసం చేసే వాళ్ళని మనము ట్రైటర్స్ అని అంటాము, మోసం చేసిన వాళ్ళని. సో ఆ మోసం చేసిన వాళ్ళ కింద మా ఆర్మీలో, బ్రిటిష్ ఆర్మీలో ఉంటూ మీరు ఎలా ఆపోజిట్ గా అగైనెస్ట్ గా మాకు అగైనెస్ట్ గా ఎలా అవుతారు అని వాళ్ళని ఏం చేసింది అంటే చంపేసింది. డెత్ ఇన్ పనిష్మెంట్, చంపేసింది. సో చూడండి గైస్, ద ఇష్యూ ఆఫ్, బట్ ఈ హిందూ ముస్లిం ఇష్యూ ఏదైతే ఉంటుందో అది దట్ వాస్ గోయింగ్ ఆన్, దట్ వాస్ స్టిల్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెనీ ఆఫ్ ద ఐఎన్ఏ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో హూ వర్ బీయింగ్ ట్రైడ్ ఫర్ ట్రీజన్ వర్ ముస్లిమ్స్. ఓకేనా, ఇలా ఇదేదైతే దే డెడ్ నా ట్రైటర్ లాగా, సో వాళ్ళందరూ ముస్లిమ్స్ ఉన్నారు. ఎట్ ద పీపుల్స్ యాంగర్ ఏదైతే సింపతి ఏదైతే ఉందో, నో థాట్ టు ద రిలీజియన్ ఆఫ్ ద సోల్జర్స్. చూడండి, if you imagine yourself in the years of war ended, it will be easy. Like imagine guys, war అయిపోయాక people ఏ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతారు. ఫుడ్ షార్టేజ్ అయిపోతుంది, రేషనరింగ్ ఆఫ్ ఫుడ్, ఇంకా హై ప్రైసెస్ అయిపోతాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోతుంది, రైట్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఆన్ 18th February 1946 ఏం జరిగిందంటే, గాడ్స్ ఆర్ రేటింగ్స్ ఆఫ్ ద రాయల్ ఇండియన్ నేవీ ఎవరైతే ఉన్నారో బాంబే హార్బర్ లో వాళ్ళందరూ హంగర్ స్ట్రైక్ కు వెళ్ళారు. ఎందుకంటే బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫుడ్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఇంకా బిహేవియర్ చాలా బ్యాడ్ గా ఉందని. సో ఈ స్ట్రైక్ ర్యాపిడ్ గా ఇంకా అందరూ నావల్ మెన్స్ అందరూ బాంబే సీ షోర్ లో లైక్ అందరూ జాయిన్ అయ్యి కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడ అగైనెస్ట్ గా బ్రిటిషర్స్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ద నావీ మెన్ ఎవరైతే ఉన్నారో పుట్ అప్ ద ట్రై కలర్ అండ్ ద క్రిసెంట్ అండ్ ద హ్యామర్ తీసేసుకొని వాళ్ళు వాట్ దే ట్రై టు డూ, వాళ్ళు లైక్ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ నావల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది విత్ ఎంఎస్ ఖాన్ హెడ్. ఎవరు గైస్, హెడ్ ఈజ్ ఎంఎస్ ఖాన్ గా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ది స్ట్రైక్ కమిటీ ఏదైతే ఉందో డిమాండెడ్ బెటర్ ఫుడ్ కావాలి అని చెప్పారు, యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ పే కూడా కావాలి వైట్ అండ్ ఇండియన్ సెయిలర్స్ కి.
ఓకేనా. ఇంకా వాళ్ళు ఏమేం డిమాండ్ చేశారు, రిలీజ్ ఆఫ్ ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిలీజ్ చేసేయాలి. అండ్ ఇంకా వేరే పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వదిలేయాలి. అండ్ ఇండోనేషియా నుంచి ఇండియన్ ట్రూప్స్, లైక్ దేర్ వాజ్ అ war kind of thing in Indonesia and India, like Britishers have sent Indian troops to Indonesia. సో అవి కూడా వాళ్ళు కూడా వెనక్కి వచ్చేయాలి అని చెప్పారు. సో 78 షిప్స్, 20 షోర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ 20,000 రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రైక్ లో పార్ట్ అంటే అందరూ పార్టిసిపేట్ చేశారు. తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, హిందూస్, ముస్లిమ్స్ అందరూ స్ట్రీట్స్ మీద వచ్చేసి వీళ్ళని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు బ్రిటిష్ పోలీస్ కి అగేనెస్ట్ గా కూడా వెళ్ళారు. ఫిబ్రవరి రోజున 23.3 lakh మిల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్క్ చేయడం ఆపేసి 2 days వరకు వైలెంట్ గా స్ట్రైక్ అనేది చేశారు. 1946 మొత్తం ఏంటి వాజ్ అ ఇయర్ ఆఫ్ స్ట్రైక్ గైస్ అని మనం చెప్పుకోవచ్చు. సిపిఐ అన్న మిగతా సోషల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ మూమెంట్స్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. కంట్రీ సైడ్ అంటే రూరల్ పీపుల్ కూడా చాలా బాగా యాక్టివ్ గా అందులో పార్టిసిపేట్ చేశారు. గైస్ ఇయర్ నావల్ గాడ్స్ ఫ్రీడమ్ కి వీళ్ళు చేసిన ఒక దానికి ఒక మెమోరియల్ అనేది ఇక్కడ కట్టారు చూడండి గైస్, ఇండియాస్ ఫ్రీడమ్ 1946 లో. సో ఇలా అనేది జరిగింది. తర్వాత ఇన్ హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఒక మాసివ్ మూమెంట్ ఆఫ్ ఫార్మర్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎక్కడ తెలంగాణ రీజియన్ లో. తెలంగాణ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అపోజ్డ్ ఈ లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో అవన్నీ క్యాన్సిల్ చేసేయాలి. ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఇంత ఇంత పెద్ద పెద్ద వడ్డీలు వీళ్ళ నెత్తిన మీద పెడుతున్నారో చిన్న ఫార్మర్స్ మీద అవన్నీ క్యాన్సిల్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఇంకా వాళ్ళు ఏం డిమాండ్ చేశారు, బాండెడ్ లేబర్ ఏదైతే ఉందో అది కూడా స్టాప్ చేయాలి అండ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పారు. సో ఇక్కడ కూడా పీసన్స్ ఎవరైతే ఉన్నారో టుక్ అప్ ఆర్మ్స్ టు ఫైట్ అగైన్స్ రూలర్స్ అండ్ దేర్ ఆర్మీస్. చిన్న చిన్న రైతులు కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 3,000 విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశాయి. అనదర్ ఆర్మ్డ్ రివోల్ట్ కూడా ఇక్కడ జరిగింది. అదేంటి అంటే ఇక్కడ ట్రావెన్కోర్ కేరళ ఇన్ పున్నప్రావల్యార్ లో జరిగింది గైస్, ప్రావయలార్ లో. ఇప్పుడు ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ నెగోషియేషన్స్ ఎలా జరిగాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎలా జరిగింది, ఎలా డివిజన్ అనేది జరిగింది చూడండి గైస్. సో 1946 లో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ కి ఎలక్షన్స్ జరిగాయి. ముస్లిం లీగ్ ఏదైతే ఉందో 30 రిజర్వ్డ్ సీట్స్ అన్ని విన్ చేసింది ఇన్ ద సెంటర్ అండ్ 42 అవుట్ ఆఫ్ 5 సీట్స్ లో 9 సీట్స్ లో 442 సీట్స్ అనేవి ముస్లిం లీగ్సే వన్ చేసింది. సో లీగ్ ఏదైతే ఉందో డామినెంట్ పార్టీ అయిపోయింది ఆ టైంలో, ఎప్పుడు అరౌండ్ 1946. It wanted to represent itself as the sole spokesperson of India గా. ఓకే, ఇండియా మొత్తం ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరికి సోల్ ఒక రిప్రజెంటేషన్ లాగా ముస్లిం లీగ్ ఉండాలి అని అనుకుంది. సో 86% ఆఫ్ ది ముస్లిం ఓట్స్ అన్ని ముస్లిం లీగ్ కే వెళ్ళాయి. 1946 లో కాంగ్రెస్ ఏదైతే ఉందో స్వెప్ట్ ద జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్ క్యాప్చరింగ్ ఓవర్ 91% ఆఫ్ నాన్ ముస్లిం ఓట్స్. సో 86 ముస్లిం ఓట్స్ లీక్ వస్తే 91% నాన్ ముస్లిం ఓట్స్ అన్ని ఎవరికి వచ్చాయి, కాంగ్రెస్ కే వచ్చాయి. ఒక పాసిబుల్ ఆల్టర్నేటివ్ టు పార్టీషన్. సో పార్టీషన్ చేయకుండా ఒక వేరే సొల్యూషన్ ఏంటి అనేది ఇక్కడ ఉంది చూడండి గైస్. మార్చ్ 1946 లో బ్రిటిష్ క్యాబినెట్ ఒక 3 మెంబర్స్ ని ఒక 3 మెంబర్స్ టీమ్ ని ఏం చేసింది, ఢిల్లీకి పంపించింది. ఎందుకు, to examine the demand made by the league and suggest a suitable political framework for ఇండియా ఫ్రీడమ్ కి రిలేటెడ్ మాట్లాడడానికి. ఈ క్యాబినెట్ మిషన్ ఏదైతే ఉందో టూర్డ్ ఫర్ ది 3 months కంట్రీ మొత్తంలో బాగా తిరిగింది. సో బ్రిటిషర్సే కదా, బ్రిటిషర్స్ ఈ ముగ్గురిని పంపించి కంట్రీ మొత్తంలో సో ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది చూడండి అనేది చూడడానికి పంపించారు గాయస్. వీళ్ళు 3 months ఇండియా మొత్తం తిరిగి అన్ని చూసి సో ఎక్కడ ఎలా ఉంది అనేది చూసి ఇనీషియల్లీ మేజర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాన్ ని యాక్సెప్ట్ చేసుకున్నాయి ఇలా తిరిగి చూసి సో ఇండియా ఫ్రీడమ్ మీద వర్క్ చేయడానికి. బట్ ఫైనల్ గా ఏమైందంటే చూడండి తిరిగి దే టోల్డ్ అ థింగ్ గైస్, ఒక అగ్రిమెంట్ అనేది
ఇవ్వాలి అని అనుకున్నారు. బట్ ఆ అగ్రిమెంట్ చాలా తక్కువ టైం వరకే వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేశారు, ఎవరు, ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్. ఓకే, అల్టిమేట్ గా ఏం జరిగిందంటే కొన్ని రోజుల వరకే వాళ్ళు ఈ ప్లాన్ ని ఫాలో అయ్యారు. తర్వాత వాళ్ళు ఏమన్నారు, ప్లాన్ ని ఫాలో అవ్వము అని చెప్పారు. ముస్లిం లీగ్ ఏం చేసినప్పుడు డిసైడెడ్ దట్ తన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, కలిసి ఉంటే డిమాండ్స్ ఇంకా పూర్తి అవ్వట్లేదు, ఇంకా విడిపోవడమే సొల్యూషన్ అని అనుకుంది. సో ఇట్ డిసైడెడ్ ఆన్ డైరెక్ట్ యాక్షన్ టు విన్ ఇట్స్ డిమాండ్ ఫర్ పాకిస్తాన్. ఒక డైరెక్ట్ యాక్షన్ చేయడానికి స్టార్ట్ చేసింది. అండ్ చూడండి, 16th August 1946 ఏదైతే ఉందో ఒక డైరెక్ట్ యాక్షన్ డేగా మనం చెప్తాము. ఈ డే రోజు కలకత్తాలో చాలా గొడవలు అనేవి జరిగాయి. ఈ రియాట్స్ చాలా రోజుల వరకు ఉన్నాయి. సెవెరల్ థౌజండ్ పీపుల్, చాలా మంది చనిపోయారు ఇక్కడ. మార్చ్ 1917 వరకు ఏం జరిగింది, చాలా నార్త్ ఇండియా మొత్తం ఈ వైలెన్స్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. బికాస్ ఎందుకు గైస్, మాస్ వైలెన్స్ అనేది జరిగింది. కాంగ్రెస్ ఏదైతే ఉందో ఫైనల్ గా డివైడింగ్ ద పంజాబ్ ని 2 halves గా డివైడ్ చేయడానికి ఒప్పుకుంది 1947 మార్చ్ లో. సో ఒక హాఫ్ ఏంటి ముస్లిం మెజారిటీతో ఉంటుంది, ఇంకో హాఫ్ ఏంటి హిందూ ఆర్ సిక్ మెజారిటీ. కాంగ్రెస్ కూడా ఇంకా బెంగాల్లో కూడా ఒక స్మాల్ డివిజన్ కి ఓకే అంది. సో ఫిబ్రవరి 1946 లో మౌంట్ బెటన్ రీప్లేస్డ్ వేవ్వెల్. సో వైస్రాయ్ మౌంట్ బెటన్ ప్లేస్ లో వేవ్వెల్ వచ్చాడు. సో వేవ్వెల్ వచ్చి ఏం చేశాడు అంటే ఒక లాస్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. అవి జరిగాక వీళ్ళు ఏం చేశారు, సో వీళ్ళిద్దరిని కలిపి ఉంచడానికి ఫెయిల్ అయిపోయారు గైస్. ఎందుకంటే రెండు పార్టీస్ కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టి ఫైనల్ గా ఏం జరిగింది, హీ అనౌన్స్ ద బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో వుడ్ బి ఫ్రీడ్. సో ఫైనల్ గా ఇండియాని ఫ్రీ చేసేస్తున్నాము, ఆల్సో డివైడ్ కూడా చేస్తున్నాము అని వీళ్ళు ఏమన్నారు, ఒక డెసిజన్ అనేది తీసుకున్నారు. ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఏవైతే పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఈస్ట్ బెంగాల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాకిస్తాన్ లో న్యూ స్టేట్స్ గా చెప్పారు. సో ఫార్మల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి పాకిస్తాన్ కి ఎప్పుడు 14th జరుగుతుంది, తర్వాత ఇండియాకి 15th జరిగింది. సో మనకంటే ఒక రోజు వాళ్ళకి, అందుకే గైస్ ఇండిపెండెన్స్ డే మనకంటే ఒక రోజు ముందు వాళ్ళకు పవర్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి దే సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఒక రోజు ప్రియార్ గా మనకంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్ వుడ్ బి డన్ ఆన్ ద మనకేంటి 15th August జరిగింది 1947. సో ఇలా ఈ సొల్యూషన్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. ఫైనల్ గా డివిజన్ అనేది జరిగింది. సో ఆ పార్టీషన్ ఎలా జరిగింది, మైగ్రేషన్స్ ఎలా జరిగాయి అంటే చూడండి గైస్, అరౌండ్ 1.5 crore పీపుల్ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డిస్ప్లేస్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ. సో చాలా మంది 2 to 5 lakh పీపుల్ చనిపోయారు గైస్. చూడండి ఈ మూమెంట్ లో ఏం జరుగుతుంది, అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళే టైంలో ఏం జరుగుతుంది అంటే, సో ఫుడ్ ప్రాబ్లం ఒకటి, ట్రావెల్ చేయడానికి చాలా మంది లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి ట్రావెల్ చేయడానికి, మళ్ళీ అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి, సో ఇట్ విల్ బికమ్ అ ప్రాబ్లం కదా. ఈ మైగ్రేషన్స్, పార్టీషన్స్ అన్ని జరిగాయి. యూ కెన్ గో త్రూ దిస్ పేపర్ గైస్, యూ కెన్ గో త్రూ దిస్ పేపర్. సో అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు ఇక్కడ, మళ్ళీ రిఫ్యూజీ క్యాంప్స్ అవి ఇవి అన్ని చాలా జరిగాయి గైస్. మహాత్మా గాంధీ మూవ్డ్ అమాంగ్ ద రియాట్ హిట్ పీపుల్, క్యాంప్స్ లో, హాస్పిటల్స్ లో హీ వెంట్ అండ్ హీ సో ఆల్ దాట్. సో ఈయన ఒక మెసేజ్, మహాత్మా గాంధీ బ్రదర్హుడ్ మెసేజ్ ఏదైతే ఉందో అది అందరికీ స్ప్రెడ్ చేయాలి అని అనుకున్నారు. ఓకేనా, స్ప్రెడ్ చేశారు కూడా. సో ఆయన ఏం చేశారు, ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా మనం చెప్తున్నాము. అండ్ ఆయన డిడన్ సెలబ్రేట్ ఆన్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. ఈయన ఏం చేశారు, ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఫాస్ట్ గైస్, హీ హ్యాస్ ఫాస్టెడ్. ఎందుకంటే దిస్ వాజ్ నాట్ ద ఫ్రీడమ్ అండ్ స్వరాజ్. ఈయన ఏమనుకున్నాడు, డివిజన్ అవ్వకుండా అందరికి ఫ్రీడమ్ కావాలి అని అనుకున్నారు, బట్ డివిజన్ అయ్యి ఫ్రీడమ్ అయిపోయింది. సో హీ వాజ్ నాట్ హ్యాపీ. సో హీ డెడ్ ఫాస్టెడ్ ఆన్ first Independence Day and he did celebrate our first Independence Day. At the initiative of Gandhi and Nehru, కాంగ్రెస్ ఏం చేసింది, ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేసింది. ఎందుకు, రైట్స్ ఆఫ్ మైనారిటీ రైట్స్ కోసం. 2 nation థియరీ గైస్. సో ఈ 2 nation థియరీ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు కాంగ్రెస్.
సో ఫైనల్గా నచ్చకపోయినా ఏం చేసింది, ఇంకా పార్టీషన్ నచ్చకపోయినా ఇంకా పార్టీషన్ జరిగిపోయింది, ఇంకా ఏం చేయలేము. తో ఏం చెప్పారు యాక్చువల్గా, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆల్ కెన్ గో టు పాకిస్తాన్ ఎవరు కావాలంటే. ఇఫ్ ఎవరికైనా నచ్చదు, ఇఫ్ ఎనీ వన్ డోంట్ వాంట్ టు గో, దే క్యాన్ ఈవెన్ స్టే ఇన్ ఇండియా అని చెప్పారు గైస్, రైట్. బికాస్ ఆఫ్ దట్, సో కొంతమంది తో లైక్ ముస్లిమ్స్ అయినా సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు గో టు పాకిస్తాన్, సో చాలా మంది ఇక్కడే ఇండియాలో ఉండిపోయారు. సో ఇండియా ఏంటి, ఒక సెక్యులర్ కంట్రీ. సో ఇక్కడ ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ కాదు, అందరూ కలిసి ఉంటారు. సో అలా ఉండినా కూడా దాన్ని మేము యాక్సెప్ట్ చేసుకుంటాము అని దే హ్యావ్ టోల్డ్. సి గైస్ హియర్ యూ కెన్ సి ఎంత మంది చూడండి ఎలా మూవ్ అయ్యారో, ఎలా మూవ్ అవుతూ ఉన్నారో. ఇప్పుడు నా కమింగ్ టు ద అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ. 15th August 1947లో మహాత్మా గాంధీ ఆర్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఒక పీస్ రియాటాన్ నోహాఖలీ బెంగాల్లో ఈయన వచ్చారు. హీ కేమ్ టు ద ఢిల్లీ కూడా వచ్చారు ఓన్లీ ఆన్ 9th September 1947. ఈయన ఏంటి, ఈయన అన్హ్యాపీ బికాస్ కమ్యూనల్ రియాట్స్ అనేవి చాలా జరిగేవి నార్త్ వెస్టర్న్ ఇండియా పార్ట్స్ లో, అండ్ ట్రై టు కామ్ ద ఫియర్స్ అండ్ యాంగర్స్ ఆఫ్ ద పీపుల్. ఈయన ఏం చేశారు, ఇంకా ఈ ఫియర్స్ అండ్ యాంగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాట్ డిడ్ హీ డూ, ఇవి అందరికి నచ్చ చెప్పడానికి, ఈ అంత అగ్రెసివ్ అయిపోవద్దండి అని చెప్పడానికి ఈయన ట్రై చేశారు. సో తర్వాత ఏం జరిగిందో, ఒక అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ అనేది జరిగింది 2 days బిఫోర్ హిస్ యాక్చువల్ అసాసినేషన్. అదేంటి అంటే ఒక ఆల్ రిలీజియన్ ప్రేయర్ మీటింగ్ లో ఈయన లైక్ హీ యూస్ టు అటెండ్, దే డిస్టర్బ్డ్ హిస్ ఆల్ రిలీజియన్ ప్రేయర్ మీటింగ్స్ లో ఈయన అటెండ్ అయ్యేవాళ్ళు, బట్ దాట్ మీటింగ్ గాట్ డిస్టర్బ్డ్ గైస్. సో 28th January 1948లో గాంధీజీ ఏమని చెప్పారు, ఇఫ్ ఐఎమ్ టు డై బై ద బుల్లెట్ ఆఫ్ ఎ మ్యాడ్ మ్యాన్ ఐ మస్ట్ డూ స్మైలింగ్, దేర్ మస్ట్ బి నో యాంగర్ విత్ ఇన్ మీ, గాడ్ మస్ట్ బి ఇన్ మై హార్ట్ ఆన్ మై లిప్స్ అని చెప్పారు. సో ఒకవేళ నేను ఎవరైనా బుల్లెట్ తో చనిపోతే అతను పిచ్చోడ్ అయి ఉంటాడు. సో నేను నా ఫేస్ మీద చిరునవ్వు ఉంటుంది, అండ్ నా ఫేస్ మీద కోపం ఉండదు, నా పెదాల మీద చిరునవ్వు ఉంటుంది, అండ్ నా హార్ట్ లో దేవుడు భగవంతుడు ఉంటాడు అని చెప్పారు. ఫైనల్లీ 6 months ఇది అయిపోయాక, ఒక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత, ఒక ఇండిపెండెన్స్ వచ్చి ఒక 6 months తర్వాతనే 13th Jan 1948లో 3 bullets ఆయన బాడీలోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడంటే ఆయన ఆల్ రిలీజియన్ ప్రేయర్ అటెండ్ అయ్యేటప్పుడు, ఓకేనా. సో ఆయన లైక్ బిఫోర్ డైయింగ్ హీ సెడ్ దీస్ వర్డ్స్, హిస్ అసాసినేషన్ ఏదైతే ఉందో, నాథూరామ్ గాడ్సే ran off from the scene of crime. Who was his like ఎవరు గైస్, హూ కిల్డ్ హిమ్, హీ ఈస్ నాథూరామ్ గాడ్సే. చనిపోయే ముందు హీ టోల్డ్ హీరా అండ్ ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ అండ్ వాజ్ లాటర్ ఏమైంది, ఇతన్ని అరెస్ట్ చేసేసారు, ఎందుకంటే చంపేశాడు కదా. తర్వాత 14th Feb 1948లో ఆల్ ఇండియా హిందూ మహాసభ డిసైడెడ్ సస్పెండ్ ఇట్స్ పొలిటికల్ వర్క్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ రియల్ ఆర్గనైజేషనల్ వర్క్. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు ఏ స్టేట్స్ ఎలా ఇంటిగ్రేట్ అయ్యాయి అని మనం చూసుకుంటే, దేర్ వర్ అరౌండ్ 550 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో ఉన్నాయి గైస్. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే త్రూ బ్రిటిషర్స్ ఉన్నా కూడా నవాబ్స్, నిజామ్స్, లైక్ ఆ కంట్రీ కింగ్స్, ఆ ప్లేస్ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పరిపాలిస్తారు, అవన్నీ ప్రిన్స్లీ స్టేట్స్. అక్కడ బ్రిటిషర్స్ వాళ్ళ అదంటారు కదా, అక్కడ బ్రిటిషర్స్ వాళ్ళ హవా ఏమీ నడవలేదు, ఓకేనా. అవన్నీ ప్రిన్స్లీ స్టేట్స్ లైక్ హైదరాబాద్, ఇంకా వీ హ్యావ్ సో మెనీ ప్లేసెస్. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు అంటే ఈ నవాబ్స్ వీళ్ళందరూ, సో వి డోంట్ వాంట్ టు మర్జ్ ఇన్ టు ఇండియా అని అన్నారు. తర్వాత ఆఫ్టర్ సో మెనీ లైక్ కన్విన్స్ చేసి 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 తర్వాత ఏం చేశారు, కాంగ్రెస్ సపోర్టెడ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ డిక్లేర్ దట్ వాళ్ళు జాయిన్ అవ్వాలి ఇండియాలో అని చెప్పారు. చూడండి గైస్, ఇది మన ఇండియా అనుకోండి, సో అక్కడక్కడ మన ఇండియాలోనే వేరే కంట్రీస్ ఉంటాయి. ఎలా గైస్, ఎంత ఈజీగా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అందుకు ప్రిన్స్లీ స్టేట్స్ ఇస్ నాట్ గుడ్ అని వాళ్ళు చెప్పి దే డిడ్ దిస్. సో ఫైనల్ గా సర్దార్ పటేల్ వాస్ గివెన్ చార్జ్ ఆఫ్ దిస్ మ్యాటర్ ఇన్ July 1947.
హీ బిగాన్ డిస్కషన్ విత్ ద ప్రిన్సెస్, అందరితో డిస్కస్ చేసి ఫైనల్గా ఇండియాలోకి జాయిన్ చేసేసారు. బై 15th August 1947 అన్ని స్టేట్స్ ఎక్సెప్ట్ కాశ్మీర్ తప్ప అందరూ, కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ వీళ్ళు తప్ప అందరూ అగ్రీ చేసేసారు గైస్ ఇండియాలో మర్జ్ అయిపోవడానికి. ఈ 3 స్టేట్స్ తర్వాత 2 years తర్వాత ఈ 3 స్టేట్స్ ని కూడా ఎలానో అలా కన్విన్స్ చేసి ఇండియాలో మర్జ్ చేసేసారు. గవర్నమెంట్ ఆఫ్ దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉందో తీసేసుకున్నారు. అండ్ ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సెస్ కి పెన్షన్ ఫండ్స్ కాల్డ్ ప్రైవీ పర్సెస్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు పర్సనల్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి. న్యూ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కూడా క్రియేట్ చేశారు. డిఫరెంట్ టెరిటరీస్ ని కంబైన్ చేయడం, ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫేజ్ ఈ ప్రాసెస్ లో మనం చూస్తే ఏంటి, క్రియేటింగ్ ద న్యూ స్టేట్స్ ఆఫ్ ఇండియా. రైట్, టిల్ 1956 వరకు న్యూ స్టేట్స్ ఆఫ్ ఇండియాస్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. 1971 లో గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫైనల్ గా ప్రైవీ పర్సెస్ ని అబాలిష్ చేసింది. అంటే ఈ పెన్షన్ ఫండ్స్ ప్రిన్సెస్ కి ఇవ్వకూడదు అని చెప్పింది. ఓకే, అండ్ అనేది టైటిల్స్ కూడా యూజ్ చేయకూడదు. ఫార్మర్ గా ఉన్న ప్రిన్స్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేయకూడదు అని చెప్పారు. సో మోడర్న్ ఇండియా ఇన్ 1947 లో పూర్ నేషన్ గైస్ విత్ లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగలేదు. తర్వాత 2 centuries కొలోనియల్ తర్వాత 2 centuries కొలోనియలిజం ఏదైతే ఉందో దాని వల్ల కంట్రీ డెవలప్మెంట్ కూడా బ్లాక్ అయిపోయింది. అండ్ ట్రై టు డెస్ట్రాయ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పీపుల్లో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెస్ట్రాయ్ అయిపోయింది. సో తర్వాత కంట్రీని రీబిల్డ్ చేయడానికి ఇట్ టుక్ సమ్ టైమ్. ఇట్స్ లైక్ అ న్యూ బర్త్ గైస్. ఇండిపెండెన్స్ తర్వాత ఒక కొత్త బర్త్ ఆఫ్ అ న్యూ కంట్రీ లాగా మన ఇండియా అనేది ఎమర్జ్ అయింది. నౌ ఇఫ్ వి సీ టెక్నాలజీలో అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా చాలా బెస్ట్గా ఇండియా అనేది డెవలప్ అయింది గైస్. సో దట్స్ ఇట్, వన్ షార్ట్లో వీ హ్యావ్ ఫినిష్ ద హోల్ చాప్టర్ గైస్. That's it guys, this is your master teacher Sumya Sheikh signing off. Bye bye. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి పిల్లలు.